ఆరోగ్యానికి అడ్రస్ మారింది. అవుట్ ఫిట్ ధరిస్తున్నారా మరి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఆదివారం వస్తుందంటే చాలు హైదరాబాద్ నగరవాసుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. హైడ్రా దూకుడు చూసి జనం భయపడిపోతున్నారు. గత వారం 3 చోట్ల హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చేసింది. మల్లంపేట కత్వా చెరువు, అమీన్పూర్ చెరువు, సున్నం చెరువు ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టింది. సున్నం చెరువు ప్రాంతంలో కూల్చివేతలకు నిరసనగా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు బాధితులు. అయితే నివాస గృహాల జోలికి వెళ్లబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. అయినా ప్రజల్లో ఆందోళన తొలగిపోవటం లేదు. రేపు ఆదివారం కావడంతో హైడ్రా అధికారులు ఎక్కడొచ్చి తమ ఇళ్ల మీద పడతారోనని భయపడుతున్నారు. 2 నెలల్లో వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసిన హైడ్రా రానున్న రోజుల్లో మరింత దూకుడు పెంచనుంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ఈ నెలలోనే ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసే ఛాన్స్ కనపడుతోంది. రేవంత్ సర్కార్ ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. ఆర్డినెన్స్ కోసం కేబినెట్లో ఆమోదం తెలపనుంది ప్రభుత్వం. వాల్టా, మున్సిపల్, జీహెచ్ఎంసీ, నీటిపారుదల చట్టాల్లోని విశేష అధికారాలను హైడ్రాకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలోనే 6 వారాల తర్వాత హైడ్రా బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. Resolution or an executive order తో వచ్చినది కూడా it's definitely that's also in ఒక లీగల్ ఏజెన్సీగానే ఉంటుంది. టుడే somebody has challenged in the high court whether hydra is legal or not అనేది. So it's a legal entity definitely because a lot of bodies were floated through executive resolution, like for instance planning commission 1950 March లో that was constituted through an executive resolution. Cabinet secretariat, law commission, మన స్టేట్లో కూడా చాలా బాడీస్ వర్ కాన్స్టిట్యూటెడ్ త్రూ ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఆర్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లైక్ ఏసీబీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, వాట్ నాట్ ఇదంతా ఉంటుంది. సో దట్ ఈస్ లీగల్ ఇష్యూస్ అపార్ట్. షార్ట్లీ there is an ordinance which is likely to come up probably in the next month or so. దానికి కావాల్సినటువంటి హోంవర్క్ కూడా జరుగుతున్నది. So powers under various acts will be delegated on to హైడ్రా. ఆర్డినెన్స్కి అంటే దానికి ఫస్ట్ కొంత ఇట్ ఈస్ ప్రిసిడెడ్ బై సమ్ ఇప్పుడు వాల్టా కిందో లేకపోతే ఒక మున్సిపల్ యాక్ట్ కిందో లేకపోతే జిహెచ్ఎంసీ యాక్ట్ కిందో ఇట్లా ఇరిగేషన్ యాక్ట్ కిందో ఇట్లా రకరకాల యాక్ట్స్ కింద ఆ పవర్స్ని డెలిగేట్ చేయడానికి ఆ డిపార్ట్మెంట్స్ నుంచి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ బీయింగ్ టేకెన్ అండ్ తర్వాత ఒక పాలసీ డాక్యుమెంట్ కింద వన్స్ ఇట్ గెట్స్ అప్రూవ్డ్ ఇన్ ద క్యాబినెట్ దెన్ అన్ ఆర్డినెన్స్ విల్ బీ ఫార్ములేటెడ్. ఆర్డినెన్స్ తర్వాత న్యాచురలీ నెక్స్ట్ అంటే అసెంబ్లీ సెషన్లో within 6 weeks it has to be passed as a legislation. More of we assist the local authorities like municipalities, అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ వాళ్ళు కానీ లేకపోతే రెవెన్యూ వాళ్ళు కానీ ఇంకా ఇతర అందరు ఏజెన్సీస్కి వి అసిస్ట్ దెమ్. అసిస్ట్ చేసి వి డూ ద ఇట్స్ మోర్ లైక్ సిటీలో మీరు చూస్తుంటారు టాస్క్ ఫోర్స్ అని ఉంటుంది. సో టాస్క్ ఫోర్స్ ఎలా అయితే పనిచేస్తారో ఇట్స్ రైట్. హైడ్రా మరింత దూకుడు పెంచుతోంది. అయితే హైడ్రాపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది చెరువుల పరిరక్షణ మంచిదే అంటున్నారు, మరి కొంతమంది మా ఇళ్లను కూల్చేస్తున్నారంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్. రైట్ అరుణ, హైడ్రా ఏర్పడి దాదాపు 2 నెలలు కావస్తా ఉంది. ఈ 2 నెలల్లో 250కి పైచిలకు ఎంక్రోచ్మెంట్స్ కూల్చివేశారు. అట్లాగే 100 ఎకరాలకు పైగానే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది హైడ్రా కూల్చివేతల ద్వారా. ముఖ్యంగా చెరువులు, కుంటలు, నాలాలకు సంబంధించినటువంటి ఎంక్రోచ్మెంట్ ఎక్కడైతే జరిగిందో బఫర్ జోన్ ఎఫ్టీఎల్ లెవెల్లో కట్టినటువంటి అక్రమ కట్టడాలన్నింటినీ కూడా హైడ్రా కూల్చివేసుకుంటూ ఇప్పటి వరకు వస్తూ ఉంది. అది భవిష్యత్తులో కూడా హైడ్రాని మరింత బలం చేకూర్చి దానికి చట్ట రూపం దాల్చిన తర్వాత ఎక్కువ మొత్తాదులో పెద్ద సంఖ్యలో కూల్చివేతలు జరుగుతాయన్నది ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఎవ్రీ సండే
హైడ్రా కూల్చివేతలకు సంబంధించినటువంటి హడల్ పెద్ద ఎత్తున ఉందని చెప్పుకోవాలి. ఆదివారం రోజున హైడ్రా ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో ఏ చెరువు దగ్గర ఉన్నటువంటి అక్రమ కట్టడాలను కూల్చివేస్తారన్నటువంటి టెన్షన్ అయితే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజల్లో ఉంది. ముఖ్యంగా అక్రమ కట్టడాలు ఎవరైతే కట్టారో వాళ్ళలో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పుకోవాలి. గత ఆదివారం 3 చెరువుల పరిధిలో ఉన్నటువంటి FTL పరిధిలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలను కూల్చివేశారు. అమీన్పూర్ అట్లాగే సున్నపు చెరువు లాంటి ప్రాంతాలలో, గండిపేట లాంటి ప్రాంతాలలో ఈ అక్రమ కట్టడాలన్నింటినీ కూల్చివేశారు. ఇక రేపు సండే కాబట్టి మళ్ళీ సండే రోజు పెద్ద ఎత్తున కూల్చివేతలు చేస్తుందన్నటువంటి అనుమానం హడల్ అయితే హైదరాబాద్ నగర ప్రజల్లో ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా FTL లెవెల్లో బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు కట్టినటువంటి యాజమాన్యుల్లో ఇది ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఇప్పటికే కీలకమైనటువంటి కట్టడాలన్నింటినీ కూడా కూల్చివేసుకుంటూ హైడ్రా వస్తుందని చెప్పుకోవాలి. అందులో నాగార్జున సినీ ప్రముఖుడు కన్వెన్షన్ లాంటి కట్టడం ఉంది. ఆయన కోర్టుకు వెళ్ళి స్టేటస్కో తెచ్చే లోపే హైడ్రా వెళ్ళింది, అక్కడ కూల్చివేత చేసి నేలమట్టం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. కనీసం నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం కూడా హైడ్రా పరిధిలో లేదు. డైరెక్ట్ వెళ్ళడం, కూల్చి రావడం అన్నది హైడ్రా ప్రస్తుతం చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇక 300 వరకు ఇప్పటి వరకు హైడ్రా పరిధిలోకి అధికారులను ఆయా డిపార్ట్మెంట్లలో ఇచ్చారు. రానున్నటువంటి రోజుల్లో దాని సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక హైడ్రా ఒక లిస్టును తయారు చేసింది. ముఖ్యంగా ఒక సర్వే సంస్థ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే దాదాపు 170కి పైచిలుకు చెరువులు ఉన్నాయి. అందులో 60 చెరువులకు పైగానే సర్వే చేసింది. అందులో 30 నుంచి 60% వరకు ఎంక్రోచ్మెంట్ అయింది అన్నది ఆ సర్వేలో తేలింది. కొన్ని చెరువుల్లో 100% ఎంక్రోచ్మెంట్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక FTL బఫర్ జోన్కు సంబంధించినటువంటి పరిధిలో ఏవైతే అక్రమ కట్టడాలు ఉంటాయో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా కూల్చివేస్తామని చెప్పింది. ఇందులో ఒక కండిషన్ పెట్టింది. ప్రస్తుతం నివాసం ఉంటున్నటువంటి ఇళ్ల జోలికి మాత్రం పోము, పెద్ద నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా కమర్షియల్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించినటువంటి కట్టడాలను కూల్చివేస్తామంటూ హైడ్రా స్పష్టం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక ఈ 57-60 చెరువులకు సంబంధించినటువంటి సర్వే పరిధిలో కొంతమందికి నోటీసులు ఇస్తున్నారు, కొంతమందికి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇంటర్నల్గా మనకున్నటువంటి సమాచారం ఈ వర్షాకాలం అయిపోయే వరకు కూడా కేవలం ఒక సర్వే మాత్రమే నిర్వహించి లిస్టు తయారు చేసి చలికాలం అట్లాగే సమ్మర్లో కూల్చివేతలు చేస్తుంది. ఈ వర్షాకాలంలో ఇక నుంచి కూల్చివేతలు ఉండవు అన్నటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి రేపు సండే కాబట్టి కూల్చివేతలు ఉంటాయా లేదా అన్నటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి.